రాజకీయ పార్టీ అయినా కూడా అందులో ఉన్న నాయకులందరూ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటారు, నిస్వార్థంగా పని చేస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు. మరి బొంతు రామ్మోహన్ పార్టీకి ఎక్కువగా చేశారా, పార్టీ ఏం చేయలేదా? డెఫినెట్ గా నేనేమంటానంటే అదే చెప్తున్నా. బొంతు రామ్మోహన్ ఎక్కువ చేసిండు. ఎందుకు ఎక్కువ చేసిండంటే బొంతు రామ్మోహన్ పైన ఈ తెలంగాణ పాత తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు జరిగిన కేసీఆర్ గారి నేతృత్వ తెలంగాణ ఉద్యమాలు కూడా ఎవరు ఒక్కసారి 2 సార్లు జైలుకు పోయిండ్రు. ఎవరి మీద ఒక కేసు 2 కేసులు 10 కేసులు 20 కేసులు అయి ఉంటాయి. మా అంటే 30 కేసులు అయి ఉంటాయి, 40 కేసులు అయి ఉంటాయి. యూనివర్సిటీలో మా సహచరులతో అయితే దాదాపు 100 కేసులు అయిన వాళ్ళు, 60 కేసులు అయిన వాళ్ళు, నాతో పాటు కూడా చాలా మంది ఉన్నారు జైలుకు వచ్చిన వాళ్ళు. దాదాపు 6 సార్లు జైలుకు పోయిన చరిత్ర సందర్భం ఎవరికి కూడా ఉండదు. 6 సార్ల తెలంగాణ రాష్ట్ర సాధనలో 6 సార్ల జైలుకు పోయే ఉద్యమంలో ఎవరికి కూడా ఉండదు. హైయెస్ట్ కేసులైన సందర్భం కూడా ఎవరికి లేదు. ఇవాళ డే 1 నుంచి వరకు కేసులు, ఉద్యమాలు, కొట్లాటలే కాకుండా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలైనా, ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులైనా, ఇలా ఇంట్లో పడుకోవాలంటే కూడా